చూస్తున్నారు కదా చింతకాయ చట్నీ. అయితే మనం ఎంత సిటీలో పెరిగినా కూడా మనకు పల్లెటూరు రుచులు మాత్రం మర్చిపోవద్దు కదా. అందుకోసం నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్ళినట్టుగానే ఈ సంవత్సరం కూడా మా ఊరికి వెళ్ళి ఆ చింతకాయలు పట్టుకొచ్చుకున్నా. ఏంది ఆ చింతకాయల స్పెషల్ అంటే మా తాత నాటిందనమాట ఈ చెట్లు. 100 సంవత్సరాల కింద పెట్టిండు. అవి ఇప్పుడు మాకు బాగా యూజ్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మేము అక్కడి నుంచే చింతకాయలు తెచ్చుకుంటాము. ఈరోజు మా అమ్మ చేసే స్టైల్లో రోల్లో నూరుదామని ఫిక్స్ అయిపోయినా. ఈ చింతకాయ చట్నీ 2 సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే. మళ్ళీ ఇందులో పెద్దగా మసాలాలు కూడా వేసుకోము, జస్ట్ మెంతులు, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలతో ఎంత వేసుకోవాలో చెప్తా పదండి. ఇక్కడ చింతకాయలని మంచిగా కడగాలి ఫస్ట్. అయితే చింతకాయలు కడిగేటప్పుడు అవి ఫ్రెష్ ఉన్నాయా కాదా తెలుసుకోవాలంటే నీళ్ళలో పైకి తేలినాయి అనుకోండి, అవి ఫ్రెష్గా లేనట్టు అంటే కొంచెం వాడిపోయినట్టు అట్లా ఉంటే పైకి తేలుతాయి. ఫ్రెష్ ఉన్నాయి తీసుకొని ఈ చట్నీ చేసుకోండి. ఈ చింతకాయల్లో తడిపోవడానికి ఒక బట్ట మీద వేస్తా అనమాట. తర్వాత ఇట్లా ఈ సైడ్కు ఉంటాయి కదా నారలు, ఇట్లా ఈనెలు అంటారు, అవన్నీ కూడా తీసేయాలి. తర్వాత ఇంకా ఇక్కడ మనము పక్క కొలతలతో అన్న కదా, కేజీ చింతకాయలు ఉన్నాయనుకోండి, ఉప్పు 1/2 కేజీ పడుతుంది అనమాట. కేజీ చింతకాయలకి ఇక్కడ 200 గ్రామ్స్ చింతకాయలకు వేసుకొని పచ్చిమిర్చి గ్రైండ్ చేసినప్పుడు మళ్ళీ 50 గ్రామ్స్ వేస్తా. ఇప్పుడు కొంచెం చింతకాయలు, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా ఇది దంచాలి. మామూలుగా నేనైతే ఎప్పుడు ఇట్లా రోట్లో నూరలేదు ఈ చింతకాయ చట్నీ. మా అమ్మని అడిగితే రోట్లో నూరుకో అని చెప్పింది. అయితే ఎంత కష్టమవుతుందో అనుకున్నా. ఏం లేదు, అసలు మామూలుగా దోశ పిండి, ఇడ్లీ పిండి అట్లాంటివి రుబ్బడం కష్టం, కానీ ఇది ఈజీ అనిపిస్తుంది. జస్ట్ ఇట్లా కొంచెం పగలగొట్టగానే అవి పగులుతుంది అనమాట, గింజలు వచ్చేస్తాయి బయటికి. ఈజీగానే ఉంది. ఫస్ట్ ఇక్కడ మరీ మెత్తగా కాకుండా ఇట్లా నార్మల్గా దంచుకొని ఒక పెద్ద దాంట్లో గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, నారల్ లాంటివి ఏమన్నా ఉంటే తీసేయాలి. ఇక్కడ మనకి ఫ్రెష్ చింతకాయలు అనమాట ఇవి. మేము అప్పుడే చెట్టు నుంచి తెంపిపించినాము. ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి మనకి చూస్తున్నారా అక్కడ అంతా కూడా గ్రేవీ లాగా ఇట్లా ఫ్రెష్గా తెలిసిపోతుంది, పేస్ట్ లాగా వస్తుంది. లేదంటే ఎండిపోయినట్టున్నాయి అనుకోండి, చట్నీ అంత బాగా రాదు. ఆ మిగిలిన చింతకాయలు, ఆ మిగిలిన ఉప్పు కూడా మొత్తం వేసి ఇంకా ఇదంతా కూడా అట్లనే దంచుకొని ఒక దాంట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా ఇక్కడ స్టీల్ దాంట్లో తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక డబ్బాలో ఏదన్నా ప్లాస్టిక్ది కానీ లేదంటే గాజుది ఉంటుంది కదా గ్లాసు, అట్లాంటి బాటిల్స్లో కానీ వేసి పెట్టుకుంటే ఇంకా, ఎందుకంటే పులుపు ఉంటుంది కదా స్టీల్ దాంట్లో పాడైతాయి. ఇంకొకటి ఇది జస్ట్ 1 డే కాదు, ఒక 10 days 15 days 1 month అయినా సరే వదిలేయచ్చు. ఉప్పు పసుపు వేసి పెట్టినాం కాబట్టి ఇంకా అదేం ఖరాబ్ కాదు. దీన్ని అట్లా పక్కకు పెట్టేసి ఒక 10 రోజుల తర్వాత తీసి చూస్తున్నారు కదా, 10 రోజుల తర్వాత ఇప్పుడు దీంట్లో గింజలు తీసేస్తున్నా. గింజలన్నీ తీసేయాలన్నమాట చట్నీలోకి మనం తినేటప్పుడు, అంటే తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే దీన్ని గ్రైండ్ చేస్తాం ఇప్పుడు. తర్వాత మెంతులు కావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, టీ గ్లాస్ అంటే కొంతమంది పెద్దదాంతో తాగుతారు, ఇక్కడ చిన్నదనమాట. దాని నిండా కూడా మెంతులు తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇది అంటే మరీ పౌడర్ లాగా కాదు, కొంచెం మీడియంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వేడి చేస్తున్న నీళ్లు, గోరెచ్చటి నీళ్ళల్లో మనం ఆ మెంతుల పౌడర్ ఉంది కదా దాన్ని నానబెట్టుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ పచ్చిమిరపకాయలను కడిగి ఆరబెట్టిన అనమాట. తర్వాత వీటినంతా ఒలిచేసి ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కేజీ చింతకాయలకు కేజీ పచ్చిమిరపకాయలు పడతాయి. ఇక్కడ పచ్చిమిరపకాయల్లో కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసిన. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ అంతా కూడా ఒక దాంట్లో పెట్టేసుకొని ఇప్పుడు రోట్లో దంచిన దాంట్లో నుంచి చింతకాయలన్నీ తీసేసినాం కదా, ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే చింతగింజలు ఉన్నాయనుకోండి, గ్రైండ్ చేస్తే అది అంత పాడవుతుంది. అందుకే గింజలను సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మనం రోట్లో దంచినప్పుడు అంత మెత్తగా కాదు, పేస్ట్ లాగా. ఇప్పుడు మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక దాంట్లో వేసి పెట్టుకోవాలి. అట్లా గ్రైండ్ చేసిన దాంట్లో నుంచి కొంచెం తీసి పెడుతున్నాయి, ఎందుకంటే పండు మిర్చితో కూడా ఈ పచ్చడి చేస్తాను అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి చేస్తున్నాం కదా, ఇప్పుడు పండు మిర్చీలు కూడా వస్తున్నాయి కదా, దాంతో చేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్. ఇంకా తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ గ్రైండ్ చేసిందంతా కూడా ఈ చింతకాయల దాంట్లో కలిపేసేయాలి. ఇక్కడ పండు మిర్చి కోసం అని చెప్పి పక్కకు తీసి పెట్టినా కదా, ఆ గిన్నె కూడా పక్కకు పెట్టేస్తున్నా. ఇప్పుడు దీంట్లోకి మెంతులు వేసుకోవాలి. అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టాలన్నమాట దాన్ని. అప్పుడు మనకి ఆ పచ్చడికి టేస్ట్ వస్తుంది. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేద్దాము ఇది. ఇప్పుడు దీంట్లోకి ఈ చింతకాయలు మిరపకాయలు కలిపింది ఉంది కదా, దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకొని ఇప్పుడు అది ఇంకా ఈ మెంతుల పొడి ఉంది కదా, ఈ పిండి, అది మొత్తం కూడా గ్రైండ్ చేయాలన్నమాట. ఈ మెంతుల్లో ఉన్న జిగురు ఈ చింతకాయ చట్నీకి సూపర్ టేస్ట్ అనమాట 2. ఇప్పుడు ఈ మెంతి పిండితోని ఈ చింతకాయలది ఇంతకుముందు పచ్చిమిర్చి కలిపింది గ్రైండ్ చేసింది మొత్తం కలిపి మళ్ళీ గ్రైండ్ చేసి ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగుందో.
ఇప్పుడు దాన్ని అంతా కూడా ఒక దాంట్లో తీసి పెట్టాలి. అయితే పక్కకి ఇంతకుముందు కొంచెం పండు మిర్చి కోసం తీసి పెట్టినాను కదా, అందులో కూడా మెంతి పిండి ఒక 1 చెంచా వరకు వేసి కలిపేసి పక్కకు పెడుతున్నా. మామూలుగా వేరే పచ్చళ్ళకి బాగా నూనెలు వేసుకొని ఇవన్నీ మసాలాలు వేస్తాం కదా, దీంట్లో మనకు అట్లా నూనె ఎక్కువగా అవసరం ఉండదు, మసాలాలు ఎక్కువగా ఉండదు. జస్ట్ మెంతులు, ఈ పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర ఇవే మెయిన్గా. అయితే ఇప్పుడు లాస్ట్కి మాత్రం మళ్ళీ వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువగా వేసుకోండి. అంతే, చింతకాయ చట్నీ రెడీ అయిపోయింది. అయితే పచ్చిమిర్చితో చేసినాం కదా, ఇప్పుడు పండు మిర్చితో చేస్తున్నా. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, అప్పుడే వేసుకోవాలని ఏం లేదు. నేను ఒక 10 రోజుల తర్వాత పండు మిర్చి ఎక్కడనో మార్కెట్లో కనబడ్డప్పుడు తెచ్చుకున్నా. ఇప్పుడు పండు మిర్చి దీంట్లో యాడ్ చేస్తున్నా. ఇప్పుడు పచ్చిమిర్చి అయినా సరే మనం ఎప్పుడంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అట్లనే ఈ పండు మిర్చి కూడా ఇప్పుడు వేసి, అంటే ఇప్పుడు దీన్ని అందాజతో కొంచెమే తీసి పెట్టుకున్నా కదా, కొంచెం అందాజతో వేస్తున్నా. ఒక 50 గ్రామ్స్ వరకు ఈ పండు మిర్చి వేసి దీంట్లోకి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసి, ఇప్పుడు ఆ చింతకాయలది మెంతుల పిండిది కలిపింది ఉంది కదా, దాన్ని మొత్తం అంతా వేసి గ్రైండ్ చేయాలి. అయితే ఈ చింతకాయ చట్నీని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినొచ్చు. లేదంటే ఇంకొకటి ఏంటంటే, మనం చల్లన్నమే ఉందనుకోండి, నూనె వేసుకొని తింటే కూడా బాగుంటుంది. చింతకాయ చట్నీకి నూనె కాంబినేషన్ సూపర్ అనమాట, పచ్చి నూనెనే. మీరు ఎట్లా తింటారో మాకు కామెంట్ చేయండి. ఇంకొకటి పాలన్నంకి కలుపుకొని ఈ చింతకాయ చట్నీ సైడ్కి పెట్టుకొని తింటే కూడా సూపర్ అనమాట. మేము చిన్నప్పుడు అట్లా తింటుండే. చూసిండ్రు కదా చింతకాయ చట్నీ పండు మిర్చితోని లేదంటే పచ్చిమిర్చితోని, మీకు ఎట్లా నచ్చితే అట్లా మీరు కూడా పెట్టుకోండి. మీరు ఎట్లా చేస్తారో మాకు కామెంట్ చేయండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.